రోజు మీకు షార్ట్గా సేమియా పాయసం అయితే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, అందులోనే గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటిని పక్కన తీసేసుకొని అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ సేమియాలు అయితే ఈ కప్పుతో అయితే వేసుకున్నాను. ఒక 1/2 లీటర్ పాలకైతే ఆ కప్పుతో సరిపోతాయి. వేసుకొని వేయించుకొని ఎర్రగా పక్కకు తీసేసుకొని ఒక 1/2 లీటర్ పాలు గిన్నెలో వేసుకొని అదే 1/2 లీటర్ పాలకి 1/2 లీటర్ నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత అయితే మనం వేయించుకున్న సేమియాలని వేసేసుకోవాలి. అందులోనే ఒక పావు కప్పు సగ్బియ్యాన్ని అయితే నానబెట్టి ఉంచుకున్నాను. అవి కూడా వేసుకొని మెత్తగా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాచీ పొడి, అందులోనే షుగర్ ఒక కప్పు, 1/2 కప్పు అయితే బెల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. షుగరు బెల్లం కరిగే వరకు అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం నేతిలో అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్ అవి వేసుకొని ఇంకేం చేస్తాం, తినేయడమే. మీరు కూడా ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. మన లలిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.